హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనకి ట్యాంకీకేసుకునే దానికి ఇళ్లల్లో 2 రకాల మోటార్స్ అయితే వాడుతూ ఉంటారు. ఒకటి బోర్ మోటార్‌కి, ఇంకొకటి పంచాయతీ వాటర్‌కి అయితే వాడుతూ ఉంటారు గదా! అటువంటి వాళ్ళకి ఈ వీడియో చిన్న ట్రిక్ అయితే చెప్తాను చూడండి. పంచాయతీ వాటర్ ఎప్పుడైనా రాకపోతే మనకి ఈ విధంగా ట్రై చేయండి. ఈడ గాని చూసుకున్నట్లయితే మనకి 2 రకాల పైప్ లైన్స్ అయితే ఉన్నాయి గదా! లావుదొచ్చేసి బోర్ మోటార్‌దండి. సన్నదొచ్చి పంచాయతీ వాటర్‌ది. దీనికి 2 గేట్ వాల్స్ అయితే పెట్టారు. అంటే పంచాయతీ వాటరు వచ్చేటప్పుడు మనకి బోర్ మోటార్ పైది ఉంది గదా! లావుది అది క్లోజ్ చేస్తాము. లేదు మనకి పంచాయతీ వాటర్ రావట్లేదు, బోర్ మోటార్ వాటర్ అవసరం ఉన్నప్పుడు పంచాయతీ క్లోజ్ చేసి బోర్ మోటార్ అనేది డైరెక్ట్‌గా ఓపెన్‌లో పెట్టి మోటార్ అనేది ఆన్ చేసుకుంటాం. అట్లాగా వాడుకునే దానికి 2 గేట్ వాల్స్ అయితే పెట్టారు. ఈ విధంగా పెట్టినప్పుడు ఏందంటే, పంచాయతీ వాటర్ అనేది పక్కిళ్ళల్లో కూడా మనకి వాటర్ వచ్చి అందరూ మోటార్లు ఆపేసినా కూడా మనకి వాటర్ రావట్లేదు అన్నట్లయితే, ఇంపల్లర్‌లో గాలి ఉంటేనే మనకి వాటర్ అనేది లిఫ్టింగ్ చేయదండి 90%. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, 2 గేట్ వాల్స్ అనేది ఓపెన్‌లో పెట్టుకొని, మనకి బోర్ మోటార్ అనేది ఆన్ చేసినప్పుడు, బోర్ మోటార్‌లో ఉండే వాటర్ అనేది పంచాయతీ వాటర్ మోటార్ దాకా చేరి ఇంపర్లర్‌లో అయితే నిండుతుందండి. అప్పుడు ఏం చేయాలంటే బోర్ మోటార్ అనేది ఆపేసి గేట్ వాల్ కూడా క్లోజ్ చేసేసి పంచాయతీ వాటర్ మోటార్ గేట్ వాల్ అనేది అలాగే ఉండిచ్చి మనం పంచాయతీ వాటర్ మోటార్ గాని ఆన్ చేసినట్లయితే మనకి వాటర్ అనేది 99% అయితే బయటకు లాగేస్తుందండి. మోటార్ అయితే లాగుతుంది. ఇట్లా లాగట్లేదంటే మోటార్ ఇన్‌పుట్ పైప్ అనేది మనకి ఏడైనా డ్యామేజ్ అయినా ఎయిర్ లాగడం వల్ల మనకి వాటర్ అనేది లిఫ్టింగ్ చేయలేదండి. ఈ చిన్న ట్రిక్ ఏందంటే ఎక్కువగా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు మోటార్ కాడ గేట్ వాళ్ళు పెట్టనప్పుడు ఏందంటే మనం ఆ నట్లన్నీ ఓపెన్ చేసి వాటర్ పోసి మోటార్ ఆన్ చేయాలంటే వాళ్ళు పెద్దవాళ్ళకి తెలీదు కాబట్టి ఇట్లా చేయడం వల్ల ఏందంటే వాటర్ అనేది 99% అయితే లిఫ్టింగ్ చేస్తుందండి. ఈ వీడియో గాని ఉపయోగపడుతుందన్నట్లయితే షేర్ చేయండి. అట్లాగే మీ సలహాలు, సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.